లక్ష్యాలు ఉందని చెప్పేసి ఈ ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రియమైన విద్యార్థులారా, ఇవాళ చదువుకున్న విద్యకి సరైన సౌకర్యాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేవు. B6 ఉండేగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు, నేను పట్టుకుంటా తీసేయమన్నా వీళ్ళ తీసుకుందాం. వాయిస్ తీసుకుందాం. అది వీళ్ళ వస్తుందిగా, మనది వినిపిస్తుంది. అది విద్యాశాఖ మంత్రిని ముందు పెట్టుకొని, విద్యాశాఖ మంత్రిని దగ్గర పెట్టుకొని ఇవాళ విద్యార్థులు కోరినమంటే విద్యా సంస్థలు పట్టించుకోమంటే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో మాత్రమే. రేవంత్ రెడ్డి, నువ్వు గనక విద్యార్థులకు ఉపాధి అవకాశాలు సంక్షేమ రంగాన్ని అభివృద్ధి చేయకపోతే, శిథిలావస్థలో ఉన్న సంక్షేమ వసతి గృహాలకి సొంత భవనాలు ఏర్పాటు చేయకపోతే తస్మత్ జాగ్రత్త. ఈ పోరాటం ఈ రోజుతో ఆగేది కాదు. దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు ఈ నీట్ పేపర్ మీద జరుగుతూ ఉన్నాయో ఈ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలో నీ నియంత్ర పరిపాలన మీద నీ గోరి కట్టే దానికోసం విద్యార్థుల్ని, మేధావుల్ని, ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళందరినీ విద్యార్థి సంఘాలకు ఐక్యం చేసుకొని పెద్ద ఎత్తున పోరాటానికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఎల్లప్పుడూ ముందే ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.